అందరికీ నమస్కారం అండి. గత ప్రభుత్వంలో ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల ఉపయోగం కోసం పేద ప్రజల ఇల్లు 460 ఇళ్లు తొలగించి రోడ్ల నిర్మాణం కోసం, ప్రజల సౌకర్యం కోసం చేస్తే ఆక్రమణకు గురి చేసి కాలువతల ప్రజలందరూ కూడా నడవడానికి ఇబ్బందిగా, మోటార్ సైకిల్ ప్రయాణించడానికి ఇబ్బందిగా ఉండటం వల్ల సర్వీస్ రోడ్ నిర్మించాలని చెప్పి కోరుతున్నాము. ఈ సర్వీస్ రోడ్ ని వంతెన కుడి చేతి వైపు నుంచి శుభం కళ్యాణం వరకు నిర్మిస్తే సుమారుగా 40,000 మంది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సర్వీస్ రోడ్ నిర్మించడం వల్ల ప్రమాదాలను బారిన పడకుండా చాలా మంది ప్రాణాలను కాపాడవచ్చు. కావున పై అధికారులందరూ, జాతీయ రహదారుల వారు, పోలీసు వారు, పంచాయతీ వారు అందరూ కూడా సహకరించి పై అందరూ కూడా ఉండి రోడ్డు నిర్మాణం చేయాల్సిందిగా కోరుతున్నాం. అందుకని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టాము. ప్రజలందరూ కూడా మాకు మద్దతు తెలిపేందుకు వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గతంలో 45,000 జనాభా ఉన్నప్పుడు ఈ వంతెన నిర్మాణం జరిగింది. 8,000 జనాభా. ఇప్పుడు దాదాపు 5,000 నుంచి 30,000 జనాభా ఉన్నారు. భవిష్యత్తు కాలేజీ దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఉన్న 460 ఇళ్ళు నివాసాలని ఖాళీ చేయించి వాళ్ళని వేరే చోట అప్పటి ప్రభుత్వం చేసింది, వాళ్ళకి వేరే దగ్గర నిర్మించింది. అప్పటి నుంచి ఇది నేషనల్ హైవేకి పక్కన సర్వీస్ రోడ్డుకి ఉపయోగపడుతుంది భవిష్యత్తులో అని వంతెన వేసిన తర్వాత ఈ మార్గాన్ని సర్వీస్ రోడ్ చేస్తామని అప్పటి ప్రభుత్వం అధికారులు హామీ ఇచ్చారు. ఇది సర్వీస్ రోడ్ చేద్దాం, ఇక్కడ బస్సులు అవుతాయని. కానీ ఇప్పుడు కొంతమంది దీని వలన ఇప్పుడున్న గవర్నమెంట్ సీఎం గారు గమనించట్లేదా? ఈ ట్రాఫిక్ మాకు 3 కిలోమీటర్లు వెళ్ళి దాటి రావాల్సి వస్తుంది. 25,000 మంది జనాభా ప్రతిరోజు స్కూల్ పిల్లలు. మాకు ఈ డివైడర్ లేదు. రామవరపాడు ఇంత మేజర్ పంచాయతీకి సరైన డివైడర్ లేదు. కానీ 2 కిలోమీటర్లు వెళ్ళి తిరిగి వస్తుంది. ఈ లోపు ప్రమాదాలు కొని తెచ్చుకుంటాం. సీఎం గారు రోజు వెళ్తున్నారు. ఈ అక్రమం గుర్తించలేకపోతున్నారా? కాలువ కట్టమడి ఇదేనా నువ్వు చేసేది మార్గం? ప్రతిరోజు నీకు కాన్వాయ్ వెళ్తుంది. కాన్వాయ్ వెళ్ళినప్పుడు ఇంత ట్రాఫిక్ వస్తుందో మీకు అర్థమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు తక్షణం సర్వీస్ రోడ్ నిర్మించి మా అక్రమం ఇప్పుడు ప్రజెంట్ ఆక్రమిస్తున్నారు వాటిని ఆపి వెంటనే రోడ్డు వేయాలని ఈ ప్రభుత్వానికి, ఈ పంచాయతీ అధికారులకి మేము వినిపిస్తున్నాం. కూడా వచ్చిపోయే జనాభా కానీ చాలా మంది కూడా రద్దీగా ఉంటుంది ఈ ఏరియా. దానిలో ఈ రోజున ఇక్కడ నుంచి రార్పాడు రింగ్ రోడ్డు దగ్గర నుంచి దరిదాపులు నిడమనూరు వరకు ఇప్పుడు ఉన్న రోడ్లకే అన్నీ కూడా చాలా ట్రాఫిక్ రద్దీగా ఉండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నో యాక్సిడెంట్లతో ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో రోడ్డు వేస్తానికి అనుకూలంగా ఉన్న స్థలాలని ఈ రోజున ఏదో నిర్మాణాలు ఏదో పేరు చెప్పి వేరే నిర్మాణాలు చేస్తున్నారు. ఆ నిర్మాణాలు ఆపేసి ముందు ప్రజలకి అవసరమైన రోడ్డుని నిర్మించాలి. సర్వీస్ రోడ్ని ఇమీడియట్లీ వేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని మేమందరం కోరుతున్నాం. మా గ్రామాలు, ఉభయ గ్రామాలు కానీ ఇక్కడ ప్రజల తరపున కానీ అందరం కోరుతున్నాం. 3 గ్రామాల్లో కలిపి ఈ వంతెన దాటి వచ్చేవాళ్ళు, రోజు ప్రయాణించేవాళ్ళు 40,000 మంది అయితే, ప్రత్యేకించి ట్రైన్లో వచ్చేవాళ్ళు ఒక 10,000 మంది ఉన్నారు. మొత్తం కలిపి 50,000 మంది నిత్యంగా ఇటు దాటుతూ ఉంటే, దీన్ని గతంలో కూడా మేము గత ప్రభుత్వంలో కూడా అడిగాం, అయ్యా ఇటు రోడ్డు ఇవ్వండి అని. గతంలో కూడా ఒకసారి మేము తీపిచ్చాం. ఇది ఇక్కడ బ్యారికేడ్ కట్టుంటే తీపిచ్చి గడ్డది కోపిస్తే 2వ రోజే మూపించారు. ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు మూపించేసి తాతి వీళ్ళు ఇలా గుళ్ళు కట్టుకోవాలనే ఉద్దేశంతో ఉందని మాకు తెలియదు. మేమేమనుకున్నామంటే ఆ రోజున కూడా మేము అడిగాం ఏంటని అడిగితే ఇక్కడ బస్ స్టాండ్ పడుద్ది, బస్ స్టాండ్ పడినప్పుడు మీకు రోడ్లు పడతాయి, మీకు కావాల్సిన ఇబ్బంది ఏముందన్నారు. గతంలో డివైడర్ కటింగ్ కూడా మూసేశారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు డివైడర్ కటింగ్ ఎందుకు మూసేశారని అడిగితే ఎన్హెచ్లో దాంట్లో తెరవకూడదని చెప్పారు. సరే మేము బద్దలాడో లేదా ఇంకోటి చేసి ఆ రోజు డిమాండ్ చేస్తే ఒక 3 రాళ్ళు తెరిచి ఉంచారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక 5 ఏళ్ళు అయింది, ఇప్పుడు బొరికి మూసేశారు దాన్ని. మేము ఈ 40,000 మంది
ఇక్కడ ట్రైన్ గేట్ ఒక అరగంట పడితే ఇది దాటి వచ్చేటప్పుడు కట్టే మొత్తం ఒకేసారి గుంపుగా వచ్చేటప్పటికి వీళ్ళందరూ కూడా ప్రస్థానం పడి మొత్తం తిరిగి రావాలంటే ఇంకొక అరగంట పోతుంది. స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ పనులకు వెళ్ళే వాళ్ళు కానీ వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇక్కడ రోడ్డు అడిగితే ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని చెప్పి ఈ రోజున నిన్న గ్రామ పంచాయతీ అంటే కూడా నేను అప్లికేషన్ ఇచ్చాను. తర్వాత ఇది అడిగినప్పుడు కూడా ఇక్కడ ఉన్న ఊర్ల పెద్దలను అడిగాను, ఏమంటే ఇట్లా ఏంటి గుడి కడుతున్నారంటే అని చెప్పి అన్నాము. దానికి తగ్గ మేము లీగల్ గా వెళ్దామా అడుగుదామని చెప్పి అన్నారు. అనుకోకుండా ఇప్పుడు గుడి కడుతున్నారు, కళ్యాణ మండపం అన్నారు. ఇక్కడ వెళ్తానికి సర్వీస్ రోడ్డు ఎప్పటి నుంచో అడుగుతుంటే సర్వీస్ రోడ్డు ఇవ్వకోకుండా ఇస్తామని చెప్పి ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న ఇల్లు 50-60 సంవత్సరాల కింద నుంచి ఉన్న ఇల్లుని పీకి షాపుల్ని పీకి ఇవన్నీ రోడ్డు ఇస్తామని చెప్పి ఇవాళ రోడ్డు ఇవ్వకోకుండా గుడులు కట్టుకుంటాం బడులు కట్టుకుంటాం అని చెప్పి రైతు బజార్లు కడతామన్నారు. వాళ్ళ గుడికో చర్చికో మసీదుకో మేము అభ్యంతరం చెప్పం. మా అభ్యంతరం వల్ల ఇక్కడ కడతాం మాత్రమే అభ్యంతరం. వాళ్ళు ఎక్కడన్నా కట్టుకోమనండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కావాలంటే కాలువతలు ఉన్న మేము ఇంటికి తల ఒక 5,000 10,000 సందా వేసామంటే ఇస్తాం. ఏదైనా స్థలం కొనుక్కుంటామంటే దాన్ని కూడా కొనుక్కొని అక్కడ కట్టుకోమని చెప్పండి. ఇక్కడైతే కనుక గుడి కడతాం లేదా బడి కడతామంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. మా అందరూ కూడా మా ప్రాణాలందరూ కాపాడాలి. మీరు కంపల్సరీ మీడియా వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ అందరూ సహకరించారు. మాకు సర్వీస్ రోడ్డు కావాలి. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ సెంటర్ నుంచి వచ్చిన స్టేషన్ నుంచి వచ్చిన ఒక బాత్రూమ్ ఫెసిలిటీ లేదు. ఎక్కడ కూడా ఒక బాత్రూమ్ కడితే కానీ ఒక కనీసం ఆడవాళ్ళైనా కానీ సిరి వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ కూడా కనీసం వాష్రూమ్కి వెళ్తానికి లేదు. ఒక సర్వీస్ రోడ్డు ఒక 10 పబ్లిక్ టాయిలెట్లు కడితే దానికి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇజ్జి రాము అండి నా పేరు. హైవే పక్కన కాలగొడ్డున్న ఇళ్ళన్నీ కూడా ఆ రోజున రోడ్డు విస్తరణకు అని చెప్పి గవర్నమెంట్ ఇళ్ళు షాపులు తొలగించడం జరిగింది. ఆ ఇళ్లలోని షాప్లో మాది కూడా ఒక షాప్ ఉంది. ఆ షాప్ ఆ రోజున మేము అన్ని ధర్నాలు చేసి గోలు చేస్తుంటే వంశీ గారు అన్నారు, మీకు ఎందుకమ్మా మీకు న్యాయం చేస్తామన్నారు. మనందరూ అభివృద్ధి కోసమే కదా అని మేము కూడా ఆ రోజు ఏమీ మాట్లాడుకోకుండా మేము ఆ షాపు ఇచ్చేయడం జరిగింది. ఇన్ని రోజులు మేము షాప్ లేక చాలా ఇబ్బందులు పడుతుంది. ఎందుకోసం? ప్రజల కోసమే కదా, మేమందరం బాగుంటామనే కదా. ఇప్పుడు కాలువ గట్ల మీద వాళ్ళు అందరూ నడిచి వెళ్ళటానికి ఉన్న చిన్న దారిని కూడా మూసేసి ఆక్రమణలు చేయటం ఎంతవరకు న్యాయం ఆలోచించాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా ఇట్లా ఈ ఆక్రమణ చేయటం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. ఇవన్నీ కూడా దృష్టిలో లేకుండా ఇలా ఆక్రమణ చేయటం బాలేదు. ఇది ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా మీరు ఇలా చేయటం బాలేదని చెప్పి మా అభిప్రాయం. లేదండి, పంచాయతీ వాళ్ళ నుంచి ప్రజల్ని ఎవరిని కూడా సంప్రదించడం లాంటిది ఏమీ జరగలేదు. ఆ రోజున తీసేటప్పుడు మరి మేము మీకున్నాము అని చెప్పి తీసేశారు. ఈరోజు ఏమో నిర్మించేటప్పుడు కనీసం మాకు ఇదిగోమ్మా ఇది ఇలా నిర్మిస్తున్నామని చెప్పి చెప్పలేదు. మేము దానికి అడ్డం పెడుతున్నా కూడా అది కాదండి, ఇది ప్రజల కోసం, ఇది దారి వదలండి. ఇప్పుడు డివైడర్ లేక ఇది మేజర్ పంచాయతీ, ఇన్ని వేల మంది మేము ఇక్కడ బతుకుతున్నాము ఈ కట్ల మీద. ఇది మేజర్ పంచాయతీ. ఈ రోడ్డు చుట్టూ తిరిగి వెళ్ళాలంటే ఎంత కష్టం అవుతుందండి. యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఈ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, టైం వేస్ట్ అవుతుంది. ముందు చదువుకొని కాలేజీ కరెక్ట్ టైంకి వెళ్ళాలంటే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ ఇక్కడ ట్రాక్ వల్ల ఇబ్బంది పడుతున్నాం. అదిగాక ఇప్పుడు ఆ రోడ్డు కూడా ఇబ్బంది అవుతుంటే వీళ్ళకి ఏమీ పట్టదు అసలు. ఈ చూసే జనాలకి అన్నట్టుగా వీళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారు అనిపిస్తుంది. కానీ ఇది చాలా తప్పు. మేమందరం ఆ రోజుని ఎందుకు మేము షాపులు ఇళ్ళు ఇచ్చేసాము, ప్రజల కోసమే కదా, ఈ దారి కోసమే కదా. ఇది చాలా తప్పు. ఇది మీరందరూ దృష్టిలో పెట్టుకొని పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ మాకు ఈ రోడ్డు సౌకర్యం కలిగించాలని కోరుకుంటున్నాం. నివాసితులందరినీ తొలగించి రోడ్డు నిర్మిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చి అందరినీ ఖాళీ చేయించింది. అది రోడ్డు కోసం తీసుకున్న స్థలాన్ని రోడ్డు కోసమే ఇచ్చి జనాల ప్రాణాలు కాపాడాలని 40,000 మంది నివాసితులకు రోడ్డు సౌకర్యం కల్పించి నిన్న ఉదయం కూడా రింగ్ రోడ్ లో యాక్సిడెంట్ జరిగి ఒక ఆవిడ ప్రాణం పోవడం జరిగింది. 5గురికి దెబ్బలు తగిలినాయి. ఇలాంటి సందర్భంగా మేమందరం కూడా ఈ సర్వీస్ రోడ్డు నిర్మించి జనాల ప్రాణాలు కాపాడమని మేము తెలియజేసుకుంటున్నాం.